పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి సమూయేలు రెండవ గ్రంథం 3వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం మొదటి వాక్యాన్ని నేను చదువుతున్నాను. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను అని రాయబడుతుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగాన్ని చూస్తే ఇందులో మనకి 2 కుటుంబాలు కనిపిస్తాయి. ఒకటి దావీదు కుటుంబం, రెండవది సౌలు కుటుంబం. అలాగే 2 రాజులు కనిపిస్తారు. ఒకరు రాజై అభిషేకాన్ని కోల్పోయినవాడు, దేవుని చేత తృణీకరించబడినవాడు. ఒకడు గొర్రెల కాపరిగా ఉండి అభిషేకించబడి దేవుని చేత ఏర్పరచుకున్నటువంటి రాజుగా ఉండటానికి నియమించబడినవాడు. అలాగే ఇక్కడ 2 దృక్పథాల్లో వెళుతున్నటువంటి వారిగా ఉంటారు. ఒకటిది దేవుని మార్గం, మరొకటిది సొంత మార్గం. కనుక ఈ 2 కుటుంబాలు, ఈ 2 రాజులు 2 దృక్పథాలతో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారి ఆశీర్వాదం కూడా 2గా పరిగణించబడుతుంది, లేదా వారి యొక్క జీవన స్థితిగతులు కూడా 2 విధాలుగా మారిపోయాయి. ఒకడేమో ప్రబలెను అనగా ఆశీర్వదించబడెను, వర్ధిల్లెను, విస్తరించును అని రాయబడుతుంది. రెండవడు వాడు నీరసిల్లెను అనే మాట రాయబడుతుంది. వాడు అంతకంతకు ప్రబలెను, దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు అంతకంతకు నీరసిల్లిపోయాను అని రాయబడుతుంది. ఇక్కడున్న మనలో ఎవరైనా కానీ మన కుటుంబం దావీదు వలె ప్రబలాలి, దావీదు వలె అభివృద్ధి చెందాలి అని కోరుకుంటామా? సౌలు కుటుంబీకుల వలె నీరసిల్లాలని కోరుకుంటామా? సౌలు కుటుంబంలో నీరసాలను ఎవరు కోరుకోరు, కానీ దావీదు కుటుంబంలో ప్రబలాలను కోరుకుంటాం, ఆశీర్వదించబడాలని కోరుకుంటాం. కానీ మన కోరికకు భిన్నంగా మనం ఆశించకపోయినా సరే సౌలు కుటుంబాల్లాగా చాలాసార్లు మనం నీరసిల్లిపోతున్నాం, సొమ్మసిల్లిపోతున్నాం. ఆశీర్వాదానికి బదులుగా మనం కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం. కానీ మన ఆశ ఏంటి? దావీదు కుటుంబంలాగా ఎదగాలి, వర్ధిల్లాలని. మరి దేవుని ఆశ ఏంటి? సౌలులాగా నీరసిల్లాలని కాదు, కానీ దావీదు వలె మనము విస్తరించాలి, అభివృద్ధి చెందాలనేదే ప్రభు యొక్క ఆశ కూడా. మన ఆశ అభివృద్ధి చెందాలని ఉంది, దేవుని ఆశ అభివృద్ధి చెందాలని ఉంది. కానీ మన ఆశకు, మన ఆలోచనకు, దేవుని ఆలోచనకు భిన్నంగా మనం దిగజారిపోతున్నాం. కారణం ఏంటంటే మనము దావీదు వలె ప్రవర్తించడం లేదు, మనం సౌలు వలె ప్రవర్తిస్తున్నాం. కనుక దావీదు ప్రబలటానికి గల కారణాలు ఏంటో దావీదు జీవితంలో నుంచే కొన్ని విశ్లేషణాత్మకమైన సత్యాలను మీ ముందుకు తీసుకొస్తాను. దావీదు కుటుంబం ఎందుకు ప్రబలింది? దావీదు వర్ధిల్లాడు ఎందుకు? దానికి కారణం ఏంటి? దావీదు యొక్క జీవన విధానంలో దావీదు అవలంబించినటువంటి జీవితపు మార్గాలు ఏంటో కొన్నిటిని మనం తెలుసుకుందాం. మొట్టమొదటిదిగా మనం చూసినట్లయితే దావీదు అభివృద్ధి చెందటానికి కారణము తన శక్తి కాదండి, తన బలము కాదు, తనకున్న డబ్బు కాదు, తనకున్న అంతస్తు కాదు. ఎలా చెప్తారండి? మీరు సాధారణంగా ఒక సాధారణమైన పౌరుడిగా ఉన్నారు, సడన్గా మిమ్మల్ని ఒక ముఖ్యమంత్రిగానో ప్రధానమంత్రిగా చేసేస్తే ఆకస్మికంగా మన ఆస్తులు పెరిగిపోతాయి, ఆకస్మికంగా మన స్థాయి పెరిగిపోతుంది. మన స్థాయికి తగ్గట్టుగానే మనం సాధారణంగా ఒకరికి పదవి వస్తే వాడు అభివృద్ధి చెందుతాడు. కానీ వాడు అభివృద్ధికి కారణం ఏంటి? మునుపంతా కూడా అభివృద్ధి లేనివాడు ఇప్పుడు అభివృద్ధి అయ్యాడంటే కారణం ఏం చెప్తాడు? నేను మంత్రిగా అయ్యాను కాబట్టి నాది అభివృద్ధి, నాకు ఉద్యోగం వచ్చింది కాబట్టి నాకు ఈ అభివృద్ధి, నేను వ్యాపారం చేశాను కాబట్టి నాకు అభివృద్ధి అని చెప్తారు. అలాగే దావీదుని గురించి ఏమన్నాడు? గొర్రెల కాపరయ్య. అలాంటి వాడికి ఏం అభివృద్ధి ఉంటుంది? ఎండకి ఎన్నుతాడు, వానకు తడుస్తాడు, ఒకే వస్త్రం ఉంటుంది, ఏం పెద్ద అభివృద్ధి ఉంటుంది గొర్రెల కాపరి జీవితంలో. కానీ దావీదు ఇప్పుడు అభివృద్ధి చెందాడంటే కారణం లేకపోలా. ఇశ్రాయేలు 12 గోత్రాలకు దేవుని చేత అభిషేకించబడిన రాజుగా చేయబడ్డాడు కాబట్టి రాజుకు అంతఃపురం వచ్చింది, రాజుకు నూతన వస్త్రాలు వచ్చాయి, రాజుకు వాహనాలు వచ్చాయి, గుర్రాలు వచ్చాయి, ఆటోమేటిక్గా అభివృద్ధి కనబడుతుంది. కనుక దావీదు అభివృద్ధికి ఏమన్నా? ప్రభువా, నువ్వు నన్ను రాజుగా అభిషేకించా, నీకు స్తోత్రం అని ప్రజలందరూ కూడా రాజు అయిన దావీదు అభివృద్ధి చెందాడు అన్నాడు. కానీ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చదివితే దావీదు అభివృద్ధికి కారణం ఏంటో అక్కడ ఒక మాట రాయబడింది. ఏంటి తెలుసా? దావీదునకు దేవుడు తోడై ఉన్నందున. చెప్పండి ఒకసారి, ఎందుకండి? దావీదు రాజు అయినందుకు కాదు, దావీదు బాగా పాటలు పాడినందుకు కాదు,
దావీదు బాగా నాట్యం చేసినందుకు కాదు, దావీదు యుద్ధాలు గెలిచినందుకు కాదు. ఎందుకు గొప్పవాడయ్యాడు, ఎందుకు ప్రబలాడు, ఎందుకు వర్ధిల్లాడంటే దేవుడు దావీదునకు తోడై ఉన్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం కూడా గొర్రెల కాపర్ల వంటి కింద స్థాయిలో ఉన్న దావీదు అభివృద్ధి చెందాడంటే కారణం ఏంటి తెలుసా? అతని స్థానం కాదు, అతని బలం కాదు, అతని ధనం కాదు, అతని స్థితి కాదు, కానీ దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఈరోజు ఇక్కడున్న ప్రజలందరం కూడా మనం ఏ దీన స్థితిలో ఉన్నా, ఎలాంటి తక్కువ స్థితిలో ఉన్నా, మన జీవితపు పరిస్థితులు మనం అభివృద్ధి చెందడానికి అనుకూలంగా లేకపోయినా ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే వారు అభివృద్ధి చెందక మానరు. నీ చదువు నీకు అభివృద్ధిని ఇస్తుందేమో, నీ చదువు కొన్నిసార్లు నీకు అభివృద్ధి ఇవ్వలేకపోతుందేమో, నీ పదవి నీకు అభివృద్ధి ఇస్తుందేమో, ఒక్కోసారి అభివృద్ధి కలగపోదేమో, కానీ దేవుడు తోడుగా ఉంటే వాడు అభివృద్ధి చెందక మానడు. కనుక మనం కోరుకోవాల్సిందేంటి తెలుసా? దేవుని సన్నిధిని కోరుకోవాలి. దావీదు అదే చేశాడు. చాలామంది మనం మూలాలు మనం పైపైన చూస్తుంటాం, అంతా ఆడు బాగానే ఉన్నాడు, ఆడు వ్యాపారం చేస్తున్నాడు, మనం కూడా చేసేద్దాం అనుకుంటాం. కానీ ఆడ వ్యాపారానికి ముందు ఎందుకు కష్టపడ్డాడు ఎవరు చూసుకోరు. వాడి అభివృద్ధి కారణం ఏంటో కనుక్కోరు. కానీ దావీదు తన గతంలో ఉన్నటువంటి భక్తుల యొక్క చరిత్ర, వర్తమానంలో దేవుని గురించిన అవగాహన కలిగి ఉన్నాడు. కనుక దావీదు తన అభివృద్ధి రాజు అయితే వస్తుంది అనుకోలా. అని అనుకున్నది ఏంటి తెలుసా? దేవుడే ఆశీర్వాదమునకు ఆధారము. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ మై బ్లెస్సింగ్, గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ మై ప్రాస్పెరిటీ, గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ మై గ్రోత్. దేవుడే నా అభివృద్ధికి, నా ఆశీర్వాదానికి, నా ప్రబలటకు దేవుడే ఆధారమని గుర్తించి ప్రభువును మాత్రమే కోరుకున్నాడు దావీదు. ఈరోజు దావీదు ప్రబలటానికి గల కారణం ఏంటి తెలుసా? ఒక స్టేట్మెంట్ చెప్పాడండి దావీదు, నాకు ఎంత ఇష్టమో తెలుసా? దావీదు అన్నాడు, దేవా ఆకాశమందు నీవు నాకు ఉండగా ఈ లోకములో ఏది నాకు అక్కర్లేదన్నాడు. ఆ మాట మనం చెప్పగలం? ప్రార్థన చేసేటప్పుడు కూడా డౌటే మనకి. పొరపాటున ఆమె అన్నాడు, ప్రభు ఏసే ఫోటో ఒకటే మన దగ్గర ఉంటుంది, మిగతా ఏమీ లేవంటే ఎంతమంది సంతోషంగా ఉంటారు? ఎంత నిజంగా ఈ ప్రార్థన లిటరల్గా మీన్ చేయండి. ఒక్కసారి మీరు మనసులో అనుకొని దావీదు అన్నట్టుగా, దేవా నీవు నాకుండగా ఈ లోకములో నాకు ఏది అక్కర్లా. అంటే నాకు ఉద్యోగం వద్దు, వ్యాపారం వద్దు, జీతం వద్దు, ఆదాయం వద్దు, ఎవరు నాకు ఏ సంబంధాలు వద్దు, నీవు నాకుంటే చాలు అని ధైర్యంగా ప్రార్థన చేయగలను ఎవరు ఉన్నారా? ఎందుకంటే అమ్మ సడన్గా నా ఇల్లు పోద్దా, సడన్గా నా ఉద్యోగం వద్దంటానా? ఎవరన్నా నువ్వే అంటున్నావు కదా, నువ్వు ఉంటే చాలయ్యా అని పాట మాత్రం పాడతావు, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, అప్పుడప్పుడు నీ గుడికి వచ్చేదనయ్యా అని మనం పాటలు పాడతాం. కానీ అలా కాదండి. దావీదు ఏమన్నా తెలుసా? నీవు నాకు ఉంటే ఈ లోకంలో ఏది నాకు అంటే, అందులో ఏముంది? రాజరికం ఉంది, అందులో రాజ్యంలో ధనం ఉంది, రాజ్యంలో సైన్యం ఉంది, తన తలాంతులు ఉన్నాయి, తన సామర్థ్యం ఉన్నాయి. ఇవన్నీ కూడా నీవు నాకున్నప్పుడు ఇవేమీ నాకు అక్కర్లా, నాలో నీవు ఉంటే ఇవి లేకపోయినా నేను అభివృద్ధి చెందుతానని దేవుడైన ఆశీర్వాదమునకు ఆధారమని గుర్తించిన దావీదు నీవు నాకుండగా ఈ లోకంలో ఏదీ నాకు అక్కర్లేదన్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం గుర్తుపెట్టుకోవాల్సిందని తెలుసా? మనందరం అభివృద్ధి చెందాలంటే దేవుణ్ణి మాత్రమే కోరుకోవాలి. విచారం ఏంటంటే అభివృద్ధిని కోరుకుంటాం కానీ అభివృద్ధి ఇచ్చే దేవుణ్ణి కోరుకోం. ఆశీర్వాదం కోరుకుంటాం కానీ ఆశీర్వాదం ఇచ్చే దేవుణ్ణి మాత్రం కోరుకోం. దేవుడు లేకుండా ఆశీర్వాదం ఎలా వస్తుంది? కలిగినది ఏది ఆయన లేకుండా మనకి కలుగల, సమస్తం ఆయన ద్వారా ఆయన మూలముగా మనకు కలుగుతున్నది. కనుక మనకు ఆయన ద్వారా ఆయన మూలంగా కలుగుతున్నప్పుడు దేవుణ్ణి కోరుకోకపోతే మన జీవితాల్లో ఎలా వస్తుంది ఆశీర్వాదం? కీర్తన గ్రంథం 27వ కీర్తన 4వ వచనంలో ఆయన ఏమంటే తెలుసా? ఏమన్నాడు ఆయన? యెహోవా యొద్ద ఒక్క వరం అడుగుతున్నాను. సాధారణంగా మనకి మాట్లాడే అవకాశం ఉంటే, మన ఎగ్జాంపుల్ మన ఎమ్మెల్యే గారితో పరిచయం ఉంది మనకి, ఎప్పుడైనా మాట్లాడే అవకాశం వచ్చి మనం అడగటానికి వెళ్తే ఒకటి అడగం. ఎన్ని అడుగుతాం తెలుసా? ఓ 4-5 అడిగేస్తాం. ఎలాగ అవకాశం వచ్చింది కాబట్టి 4-5 అడిగితే పడి ఉంటాయి, ఏదో ఒకటి అవ్వపోద్దా అని. ఒకసారి నేను ఎయిడెడ్ స్కూల్స్కి, జిల్లాలో ఎయిడెడ్ స్కూల్స్ చూసేవాడిని. ఆ సందర్భంలో ఎయిడెడ్ స్కూల్స్ అన్నీ పోస్టులు వేకెంట్గా ఉంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సందర్భంలో కరస్పాండెంట్లు అందరూ కట్టకట్టుకొని పోస్టులు ఫుల్ చేయటానికి ఆయన దగ్గరికి మెమరాండం పట్టుకుని వెళ్ళాం. వెళితే ఆయన చాలా సరదాగా మాట్లాడేవారు. కనపడిన ప్రతిసారి, ఎప్పుడు కనపడినా కానీ బిషప్ ఎలా ఉన్నావు లేదా పాస్టర్ ఎలా ఉన్నావు పేరు పెట్టి ఒక్కసారి కలిస్తే చాలు ఆయన పేరు పెట్టి పిలిచేవాడు. అలాగా ఆ కాగితాలు అన్నీ ఇస్తుంటే ఒక కాగితం ఇచ్చారు, ఇచ్చి మా పోస్టులు ఫిల్ చేయండి అని అడిగాడు. వెంటనే ఆయన నవ్వుతా,
ఏం చూద్దాంలే అని ఆయన సరదాగా అనగానే ఇంకో అప్లికేషన్ పెట్టాడు, ఇంకోటి పెట్టాడు. ఆయన అన్నాడు, మీకేం కావాలో తేల్చుకొని మళ్ళీ రండి అన్నాడు. ఆయన మీకేం కావాలో తేల్చుకొని మళ్ళీ రండి. మనకేంటంటే ఎవడన్నా కొద్దిగా ఏదన్నా అవకాశం ఇస్తే ఒకటి కాదు 100 అడుగుతాం. మనం 100 అడిగేటకి ఇష్టపడుతుంటాం మనం. కానీ ఇక్కడ దావీదుకు ఆ చనువు ఉందండి. దేవునితో మాట్లాడే అనుభవం ఉంది, దేవునికి ప్రార్థన చేసే అనుభవం ఉంది, దేవుని స్వరం వినే అనుభవం ఉంది. కనుక ఇప్పుడు దావీదు దేవుణ్ణి అడిగే అవకాశం వచ్చినప్పుడు ఎన్ని అడగాలి? ప్రభువా, నేను 2 గోత్రాలకే రాజునా, మిగతా 10 గోత్రాల సంగతి ఏంటి? వాళ్ళతో మాట్లాడి సెటిల్ చేయి ప్రభువా, నువ్వే సెటిల్మెంట్ చేయి అని అడిగాడా? అని అడగలేదే. ఎంత పెద్ద రాజ్యం, చాలామంది కరువులో ఉన్నారు, నాకు కొద్ది బంగారం పెంచు, వెండి పెంచని అడిగాడా? అక్కర్లా. అయ్యా, నేను రాజే కానీ, రాజ్యంలో సమస్యలు ఉన్నాయి కానీ, నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి కానీ, అవేమీ నాకు అక్కర్లేదయా, ఒక్క వరం అడుగుతున్నాను. అదేంటి తెలుసా? నీ సన్నిధిలో నేను ఉండాలి, నీ సన్నిధి నాకు కావాలి. ఐ వాంట్ యూ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నీవు తప్ప మరి నాకు ఏది వద్దయ్యా, నీవు నాకు కావాలని దావీదు దేవుని ఒక్క వరం అడిగాడు. ఈరోజు ఆయన ప్రసన్నతను చూడాలని, ఆయన సన్నిధి కావాలని, ఆయన సన్నిధి నీతో రావాలని నువ్వు దేవుని సన్నిధిని కాంక్షిస్తే, దేవుని సన్నిధి తోడుగా ఉన్న దావీదు వర్ధిల్లినట్లుగా, వారి కుటుంబం ప్రబలినట్లుగా ఆయన సన్నిధిని కోరుకున్న ప్రతి కుటుంబం యేసునామములో ప్రబలునుగాక, యేసునామములో వర్ధిల్లునుగాక. మనం చేయవలసిన ఒక్కటే, ఈ రోజు నుంచి మిగతా అన్ని అడగటం మానేద్దాం. ఒక్కటే అడుగుదాం, ప్రభువా నీ సన్నిధి నాకు చాలయ్యా, నువ్వు నాతో ఉంటే నాకు అదే చాలయ్యా. ఆయన మనతో ఉంటేనండి ఎంత దీవెన తెలుసా? యేసయ్య మనతో ఉంటే మనం అభివృద్ధి చెందుతాం. యేసయ్య మనతో ఉంటే మన పక్షంగా ఆయన పోరాడతాడు కనుక మనకు విజయం లభిస్తుంది. యేసయ్య మనకి ఆలోచన చెప్తాడు. హీ గివ్స్ హిస్ డివైన్ డైరెక్షన్ అండ్ గైడెన్స్. యేసయ్య మనతో ఉంటే మన ఆలోచనలు స్థిరపరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని కాపాడుతాడు. ఇంతకన్నా ఒక వ్యక్తి జీవితానికి ఏం కావాలి? అందుకే మనల్ని బలపరిచి, మనల్ని కాపాడి, మనల్ని ఆశీర్వదించి, మనకు ఆలోచన చెప్పి, మన పక్షంగా యుద్ధం చేసి, మన జీవితాలను ఆదరించే ఆదరణకర్తను యేసయ్యను కోరుకుంటే ఆ యేసులోనే సమస్తము మనకు అనుగ్రహించబడతాయి. అందుకే ఆయన సన్నిధిని మనం కోరుకోవాలి. దావీదు దేవుని సన్నిధిని కోరుకున్నాడు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హూ యు ఆర్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హూమ్ యూ హ్యావ్. నువ్వెవరు అనేది పెద్ద సమస్య కాదు, కానీ నీతో ఎవరున్నారనేదే పెద్ద విషయం. నీతో దేవుడు ఉన్నాడా, నీ జీవితం సమూలంగా మారిపోతుంది. నీతో యేసయ్య ఉన్నాడా, నీ జీవితం ఆశీర్వాదకరంగా మారిపోతుంది. కనుక ఈరోజు మన జీవితాల్లో కోరుకోవలసింది ఒకటే, ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా దయచే. ఏ సన్నిధి అయితే, ఏ ప్రసన్నత అయితే దావీదును తన కుటుంబాన్ని అభివృద్ధి పరిచి ప్రబలింపజేసిందో అదే సన్నిధిని కోరుకుంటున్నానయ్యా అని ఈ సమయంలో దేవుణ్ణి అడగగలిగితే దేవుడు ఖచ్చితంగా మీ జీవితాలను ఆశీర్వదిస్తాడు. అభివృద్ధి ప్రథంలోనికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. రెండవదిగా చూద్దాం, చూడండి. దావీదు హెచ్చించబడటానికి రెండవ కారణాన్ని మనం చూసినట్లయితే, దావీదు వివేకము గలవాడిగా ప్రవర్తించెను అని రాయబడుతుంది. ఎలా అండి? దావీదు ఎలా ఉన్నప్పుడు వివేకము గలవాడిగా లేదా సత్ప్రవర్తన కలిగి ప్రవర్తించాడు. 1 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 10 నుంచి మనం చదవగలిగితే, అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినమున లేచి పారిపోయి గాతు రాజైన అకీషు వద్దకు వచ్చెను. అకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడ, వాడు నాట్యమాడు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసినని, దావీదు 10,000 కొలది హతము చేసినని పాడిన పాట ఇతలను గూర్చియే కదా అని అతన్ని బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు మాటలు విని తన మనసులో నుంచుకొని గాతు రాజైన అకీషునకు బహుభయపడిన కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీచు ఉమ్మి తన గడ్డము మీదకి కారణిచ్చుచూ ఉండెను. వారు అతన్ని పట్టుకొనగా అతడు పిచ్చి చేష్టలు చేయుచు వచ్చిన కావిన అకీషు రాజు, మీరు చూచితిరి కదా వానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు వీడిని ఎందుకు తీసుకొచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయ వారితో నాకేమి పని? నా సన్నిధి పిచ్చి చేష్టలు చేయుటకు తీసుకొని వచ్చితిరేమి? వీడు నా నగరులోనికి రాతగున అని తన సేవకులతో అనెను. దావీదు ప్రబలట గల రెండవ కారణం ఏంటి తెలుసా? దావీదు వివేకము కలిగి నడుచుకున్నాడు. దావీదు స్థితి ఏంటంటే,
దావీదు రాజ్యంలో శత్రువులు ఎక్కువైపోయారు. ఫిలిస్తీన్లు తరుముతున్నారు, అబ్షాలోము తరుముతున్నాడు, మిగిలిన గోత్రీకులు తరుముతున్నారు, ఉన్నవాళ్ళు సహకరించట్లా. అతను పారిపోతున్న ప్రక్రియలో పొరపాటున అకీషు రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. తన కాని ప్రాంతంలోకి వెళ్ళిపోయాడు, తన టెరిటరీ కాని ప్రాంతంలోకి వెళ్ళిపోయాడు. అలాంటి ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు మన వారు కాని ప్రాంతంలోకి వెళ్తే ఎంత భయం వేస్తుంది మనకి, అవునా? చాలా భయం. ఎందుకంటే ఎవడో మనోడు కనపడ్డు, ఎవడో మనకి ఎంత ధైర్యం ఉన్నా ఎంత బలం ఉన్నా సరే, సాధారణంగా నేను ఎప్పుడైనా విదేశాలు వెళ్ళినప్పుడు సాధారణంగా ఇక్కడ మనం నాయకుల్లాగా చాలా లీడర్స్ లాగా చాలా ధైర్యంగా ఉంటాం, కానీ విదేశాలు వెళ్ళాం అనుకోండి అందరూ ఇంకోలాగా కనపడతారు, మనం ఒకలాగా కనపడతాం. కనుక ఇక్కడ ఉన్న వేరే ప్రపంచంలో ఉన్నాం అనుకని వాడు మనకి ఇష్టం లేని పని చేసినా సరే నో ప్రాబ్లం బ్రదర్ అంటాం. ఏదైనా ప్రాబ్లం అంటే అదే ప్రాబ్లం అవుద్ది. అందుకని ఇక నో ప్రాబ్లం బ్రదర్ అంటవే తప్ప ప్రాబ్లం అనకూడదు. ఏదైనా పెట్టారనుకోండి ఓకే ఐ లైక్ ఇట్ అంటవే తప్ప ఐ డోంట్ లైక్ ఇట్ అనకూడదు. ఇక లేకపోతే ఆ రోజుకి జాగారమే. కనుక మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి తెలుసా? వివేకం కలిగి ఉండాలి అని చాలామంది పెద్దలు కూడా చెప్తారు. ఏమంటారు సార్, ఏమంటారు మనకు భాష తెలుసు కదా సామెతలన్నీ కూడా. అణువు గాని చోట అధికుల మన రాదు, కొంచెం ఉండుటెల్ల కొదవ కాదు అని. మనం అణువు కాని చోట కూడా మనమే రాజు అనుకోకూడదు. కోడెట ఆ గూట్లో ఉన్ని ఆ పిల్లల దగ్గర తానే రాజు అనుకుంటుందట, సొప్పేం లేదు. కానీ బయటకు వచ్చి గద్దల దగ్గరకు వచ్చి నేనే రాజు అనుకున్నాను అనుకోండి, కోడి ఉండదు, కోడి పిల్ల ఉండదు. అర్థమైందా? కనుక మనం ఎక్కడ ఎప్పటికి వెళ్తే ఎలా ఉండాలి అలా ఉండాలంతే. మన జీవితాలు వివేకం కలిగి ఉండాలి. దావీదు ఎవరు? రాజు. తన విపత్కర పరిస్థితులు అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత వేరే రాజు దగ్గర నేను ఒక రాజు అంటే ఒప్పుకుంటాడా? ఎంతైనా సరే ఒక రాజు ఎదుట మరొక రాజు నిలబడితే అతని శత్రువుగానే చూస్తాడు, అతన్ని భారంగానే చూస్తాడు. నా రాజరికానికి ముప్పు పెడతాకు వచ్చాడు ముందు అనుమానిస్తాడు, సందేహిస్తాడు, ముందు లోపలేస్తాడు. అవునా? అందుకే దావీదు సడన్గా ప్లేట్ మార్చి పిచ్చివాడిగా ప్రవర్తించాడట. పిచ్చివాడిగా ప్రవర్తించి తన గడ్డ మీద ఉమ్ము కారుతున్నట్లుగా, గోడల మీద గీతలు గీస్తున్నట్టుగా ఉంటే రాజు దావీదును రాజుగా ఒక పిచ్చివాడిగా చూశాడు. కొన్నిసార్లు ఏమనుకుంటామంటే మనకు ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం విర్రవేయకూడదు. మన పరిస్థితులు ఎక్కడ ఉన్నాయో అక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రతికూలతలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునా? అందుకే సామెతల గ్రంథంలో అంటాడు, అపాయము కలిగినప్పుడట బుద్ధిమంతుడు దాగుకుంటాడట. అపాయము కలిగినప్పుడు బుద్ధిమంతుడు దాగి ఉంటాడు. కానీ చాలామందికి మనకు అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా ఎప్పుడైనా సరే మనం రాజులము, లేకపోతే మన ప్రతికూలతలో కూడా మన స్థాయిని చూపించుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ అవివేకం మనను సమస్యల్లో పడేస్తుంది. దావీదుకు ఉన్న వివేకం చాలా శ్రేష్టమైనది. తన ప్రతికూల సమయాల్లో ఎలా ఉండాలో ఎరిగినటువంటి వాడు గనుక ఈరోజు తన యొక్క జీవితంలో క్షేమాన్ని కలిగినటువంటి వాడిగా ఉన్నాడని ఈ సమయంలోని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు బిడ్డలారా, అయితే చాలామంది వివేకం లేని వారిగా బ్రతుకుతున్నారు. వివేకం అంటే ఏంటో తెలుసా? ఒక భక్తుడు ఒక పుస్తకంలో ఒక మాట రాశాడు, రైట్ యాక్షన్స్ ఇన్ ఎ రాంగ్ ప్లేస్ మే లీడ్ యూ ఇన్ ఎ రాంగ్ సిచ్యువేషన్. నువ్వు చేసేది మంచిదే, కానీ నువ్వు చేయకూడని చోట మంచి చేసినా అది నేనేం చేస్తుంది? నీకు చెడ్డ ఫలితాలే నీకు అది ఇస్తుంది. అందుకే బైబిల్ గ్రంథం రాస్తుంది మాట ఏంటి తెలుసా? పంది ముక్కుకున్న వివేకము లేని స్త్రీ, అంటే పురుషుడు కూడా పోనీ మార్చుకొని మాట్లాడదాం. వివేకం లేని స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి. పని కొంతమంది సాటిస్ఫై చేయడం ఇలా కూడా చెప్దాం. వివేకము లేని పురుషుడు పంది కాలుకున్న బ్రాస్లెట్లు అంటాడు. ఇప్పుడు నవ్వచ్చుగా పని. వివేకం లేనివాడు ఎవడైనా ఒకటే, స్త్రీ అయినా ఒకటే, పురుషుడైనా ఒకటేనండి. వాడికి ఏమి ఇచ్చినా సరే బురద పాలేవాడు. కొంతమంది జీవితాలు దేవుడు ఎన్నో దీవెనలు ఇస్తాడు, ఎన్నో ఆశీర్వాదిస్తాడు, ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు. వాడు అవివేకం చేత వాడు బురదలో పెడతాడు, తలకాయ తీసుకెళ్ళి అనవసరమైన వాటిలో తలకాయ పెడతాడు. ఇవాళ మనందరికీ కూడా అవసరమైన వాటికి వేలు పెట్టడం కాకుండా అనవసరమైన వాటిలో తలకాయ పెడతాం మనం. అదే సమస్య. అప్పుడే తల పగులుతుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళు కొట్టారు, వీళ్ళు తిట్టారు. నో, అనవసరమైన వాటిలో మనం తలకాయ పెట్టకూడదు. వివేకం ఎప్పుడంటే తెలుసా? నువ్వు సరి అయిన సమయంలో ఎప్పుడు ఏది మాట్లాడాలి మాట్లాడాలి, ఎప్పుడు ఏది మాట్లాడకూడదు అది మాట్లాడకూడదు, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళాలి, ఎప్పుడు నీ జీవితంలో సమయోచితమైన నిర్ణయాలు, సమయోచితమైన పనులు మనం చేయాలి.
దావీదా నేను పౌరు, నేను రాజు అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు అని ఉంటే కనుక రాజు కాలో చెయ్య తెగేది. అక్కడ రాజు అవిటివాడిని మెఫీబోషెతుని చేరదీయటం కాదు, దావీదుని ఎవడో చేరదీయాల్సి వచ్చేది, అవునా? కానీ దావీదు వివేకం కలిగి ప్రవర్తించాడండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వివేకము గలవాడు జ్ఞానం కలిగి ప్రవర్తిస్తాడు. వివేకము గలవాడు తగ్గింపు కలిగినవాడుగా ప్రవర్తిస్తాడు. వివేకము కలిగిన వాడు నియంత్రణ కలిగిన వాడిగా ఉంటాడు. వివేకము కలిగిన వాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్నటువంటి వ్యక్తిని పోలిన వాడిగా ఉంటాడు. బుద్ధిమంతులైతే ఎక్కడ కడతారు వారి ఇల్లు? బండ మీద కడతాడు. ఇప్పుడు డబ్బులు వచ్చినాయి, వాళ్ళు కట్టేయాలి, టపటపా కానిచ్చే 3వ రోజు పడిపోయే బిల్డింగ్ కట్టడు ఎవడో. బుద్ధిమంతుడైతే దాని పునాది సరిగా వేసుకుంటాడు. జ్ఞానం గలవాడైతే, వివేకం గలవాడైతే వాడు తను నియంత్రించుకుంటాడు. నాకు చెప్పాడు కదా ఈజక్, సరిహద్దులు ఉండాలి. దేనికి ఉండాలి? మన నోటికి సరిహద్దులు ఉండాలి, చూపుకు సరిహద్దులు ఉండాలి, ఆలోచనలకు సరిహద్దులు ఉండాలి, మన జోబులకు కూడా సరిహద్దులు ఉండాలండి. కొంతమంది జోబులో డబ్బులు లేకపోయినా సరే, ఈ మధ్య కొత్తగా కార్డులు వచ్చినాయి కదా, ఓ గీకేస్తూ ఉంటారు, తర్వాత మనల్ని గీకుతారు తలుపులు వచ్చి, అమ్మ రండి డబ్బులు కట్టండి అని. కనుక నోటికి సరిహద్దు ఉండాలి, చూపుకు సరిహద్దు ఉండాలి, తర్వాత హృదయానికి సరిహద్దు ఉండాలి, జోబుకి కూడా. ఫోన్ తీయండి చాలు, మీకు వస్తే లేదు అది తెలియ. కానీ సార్ లోన్ కావాలా? ఎంత ప్రేమ అడుగుతారో. ఇంట్లో వాళ్ళు కూడా అడగరు, లోన్ కావాలా? నేను ఎవరిని కట్ చేయను ఎప్పుడు కూడా. కావాలమ్మా, వడ్డీ లేకుండా ఇస్తారా అని. ఎందుకు ఇస్తారా? ఇస్తారా? ఎవరు వాళ్ళకి కావాలి. తల్లి ప్రేమ అంతా మన మీద కాదు, మనం ఇచ్చే వడ్డీ మీద, మనం ఎగ్గొడితే వచ్చే ఫైన్ మీద, మనం ఎగ్గొడితే మనం దోచుకునే ఇంటి మీద వాళ్ళ ప్రేమ. అందుకనే ఫోన్ చేసి మరి నీకు కావాలా, మీకు కావాలా, మేము రెడీగా ఉన్నాం, మేము నాశనం చేయడానికి, మేము రెడీగా ఉన్నాం, మీ ఇల్లు జప్తు చేయడానికి, మేము రెడీగా ఉన్నాం, మీ జీవితాన్ని పాడు చేయడానికి, రండి తీసుకోండి, మీరు పాడవండి. దేవుడు ఎవరు ఏ పనిలో ఉండాలో ఆ పనిలో దేవుడు నియమించాడు. కాబట్టి వివేకం గలవాడు తన హద్దునెరిగి నియంత్రించుకొని జీవిస్తాడు. ఇవాళ చాలామందికి తగ్గింపు లేదు, చాలామందికి వివేకం లేదు. వివేకం లేకుండా మనది కాని పనిలో మనం ప్రయాసపడటం వల్ల మనం ఇబ్బందులు పడుతున్నాం. దావీదు వివేకము కలిగి ప్రవర్తించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. వివేకము కలిగి ప్రవర్తించాడు. ఈరోజు మనం కూడా ఎలా ప్రవర్తించాలి? వివేకం కలిగి. ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలంటే, ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ వివేకం గలవారిగా ఉండాలి. ముఖ్యంగా గృహ యజమానులు చాలా వివేకంగా ఉండాలి. ఇంట్లో 10 మంది 10 కోరికలు కోరుతారు. నువ్వు వాళ్ళ కోరికలు తీర్చడానికి లేవు, వారి అవసరాలు తీర్చడానికే ఉన్నావు. గుర్తుపెట్టుకోండి. కుటుంబాలు వాళ్ళు పాడవడం గల కారణం ఏంటంటే, గృహ యజమానులు కుటుంబాల యొక్క కోరికలు తీర్చడానికి ప్రయాసపడతారు. కోరికలు తీర్చొద్దు, అవసరాలు తీర్చండి. అవసరాలు తీర్చిన కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. కోరికల కోసం పరిగెత్తిన వాళ్ళు ఎప్పుడూ కూడా కష్టాలు పాలవుతారు. యాజ్ ఎ లీడర్ ఆఫ్ ది హౌస్, యాజ్ ఎ లీడర్ ఆఫ్ ది చర్చ్, యూ మస్ట్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. నువ్వు దేవుని ఇంటికి యజమానిగా ఉన్నావా, నీ ఇంటికి యజమానిగా ఉన్నావా, నువ్వు నియంత్రణ కలిగిన వాడిగా, వివేకం కలిగి నువ్వు ప్రవర్తించాలి. 3వదిగా మనం చూసినట్లయితే, దావీదు అభివృద్ధి చెందటానికి, ప్రబలటానికి గల కారణం ఏంటంటే, దావీదు దేవుని యుద్ధాలు చేశాడు. చెప్పండి, దావీదు ఏం చేశాడు? డేవిడ్ ఫాట్ గాడ్స్ బ్యాటిల్స్. మరి సౌలు ఏం చేశాడు? తన పోరాటాలే పోరాడుకున్నాడు, తనకేం కావాలో దాని కొరకే ప్రయాసపడ్డాడు. కానీ దావీదు అలా కాదండి. దావీదు పోరాటాలన్నీ ఎవరి కోసం పోరాడాడు తెలుసా? దేవుని పోరాటాలు పోరాడారు. అసలు గొలియాతుకి దావీదుకి యుద్ధం ఏంటండి? ఎక్కడొచ్చింది వీళ్ళిద్దరు గొడవ? పంపు దగ్గర, సరిహద్దుల దగ్గర, పొలం దగ్గర, పంట దగ్గర. ఎక్కడొచ్చింది వీళ్ళిద్దరికి పరిచయం ఉంది మునుపు ఎప్పుడన్నా? పక్కింటి వాళ్ళ, అదే ఊరోళ్ళ, అదే కులం, అదే గోత్రమా? ఏం కాదే. ఎక్కడొచ్చింది వీళ్ళిద్దరికి గొడవ అంటే, అసలు ఈయన ఏదో క్యారేజ్ పట్టుకెళ్తున్నాడు, వాళ్ళు ఏదో క్యారేజ్ తింటారు రెడీగా ఉన్నారు, మధ్యలో కేకలను పడుతున్నాయి. అదే కనుక సౌలా నీ సంగతి చూస్తా అని ఉంటే కనుక దావీదు పట్టించుకున్నాడు కాదేమో, వాళ్ళ అన్నయ్యని తిడితే పట్టించుకున్నాడు కాదేమో. కానీ ఆ గొలియాతు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఎవడైనా ఇక్కడ ఉన్నటువంటి వారిలో, దేవుని పిల్లలుగా పిలువబడిన వారిలో ఎవడైనా నన్ను జయించగలరా అంటే, అప్పుడు దావీదు, సున్నతి లేని వీడు దేవుని పిల్లలైన వారి మీద తిరగబడితే దేవుని నామానికి అవమానమని దావీదు గొలియాతుతో యుద్ధం చేయడానికి పూనుకున్నాడు. David battles was not personal, it is all divine.
దైవికమైన పోరాటాలే దావీదు పోరాడే తప్ప తన కోసం పోరాడుకోలా, తన అవసరాల కొరకు పోరాడలా, తన పేరు కొరకు పోరాడలా, తన ప్రఖ్యాతి కొరకు పోరాడలా. మన యుద్ధాలు ఓడిపోవడం కారణం ఏంటంటారు? మన స్టేటస్ కోసం పోరాడుతుంటాం, మన గొప్ప 10 మంది చెప్పుకోవాలని పోరాడుతుంటాం. వీఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ నేమ్. మన పేరు కోసం దెబ్బలాడుకుంటున్నాం, మన స్టేటస్ కొరకు దెబ్బలాడుకుంటున్నాం, మన పదవి కోసం దెబ్బలాడుకుంటున్నాం, మన ప్రాచుర్యం కోసం దెబ్బలాడుకుంటున్నాం. కానీ దావీదు అతని కొరకు దెబ్బలాడుకోలేదు. హీ ఫాట్ ఫర్ గాడ్. దేవుని కొరకు పోరాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫిలిస్తీన్ల మాట వినొద్దని దేవుడు చెప్పాడా? చెప్పలే. కానీ తన సింహాసనం కాపాడుకోవటం కోసం, తన అధికారమును కాపాడుకోవటం కోసం, తన ప్రాచుర్యాన్ని కాపాడుకోవటం కోసం సౌలు నిరంతరం పోరాడుతూనే ఉన్నాడు. కానీ పోరాటంలో విజయం సాధించలా, నీరసిల్లిపోయాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు సన్నిధి లేకుండా, దేవుని కొరకు కాక, నీ వ్యక్తిగత నిశ్చలతో పోరాడుతూ, వివేకం కలిగి కాక అజ్ఞానంగా నువ్వు పోరాడితే నీ జీవితంలో అలసట, నీరసమే. కానీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడని గ్రహించి, దేవుని తోడుగా కలిగి, వివేకం కలిగి దేవుని కొరకు పోరాటం మొదలెడితే దావీదు ప్రబలినట్లుగా నీవు నీ కుటుంబం ప్రబలతారు, ఆశీర్వదించబడతారు. నువ్వు ఎవరి కొరకు పోరాడుతున్నావు? దావీదు దేవుని పక్షముగా పోరాడాడు, దేవుని కొరకు పోరాడాడు. ఈరోజు దేవుని రాజ్య నిర్మాణం కొరకు నీ పోరాటం ఎంత? దేవుని సంఘం కొరకు నీ పోరాటం ఎంత? ఆత్మల రక్షణ కొరకు నీ పోరాటం ఎంత? ప్రభు పరిచర్య కొరకు నీ ఆరాటం ఎంత? వాటి కొరకు లేదు. ఎంతసేపు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామని అన్యుల వలె, లోకస్తుల వలె మనం ఆలోచిస్తున్నాం. కానీ దేవుని ప్రజల వలె, దేవుని రాజ్యమును గురించి, దేవుని నీతిని గురించిన ఆశ, ఆకాంక్ష మనలో లేకుండా పోతుంది. కనుక మన పోరాటాలు మనవే, మన పోరాటాలు మనకు సంబంధించినవే. కానీ దావీదు దేవుని నామంలో పోరాడాడు, దేవుని కొరకు పోరాడాడు, దేవుడిచ్చిన ఆయుధాలతో పోరాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు కూడా యుద్ధం చేసేటప్పుడు చాలా ఆయుధాలు తెచ్చి ఇచ్చారు. ఏమన్నా సార్, ఇవి మనకు సూట్ అయ్యాయి కాదండి. ఈ బాహ్య సంబంధ ఆయుధాలు మనకు సూట్ అవ్వవు. దేవుని కొరకు పోరాడేవాడికి బాహ్య సంబంధమైన మనుషుల అవసరం అక్కర్లా, బాహ్య సంబంధమైన ఆయుధాల అవసరం అక్కర్లా. కానీ నీ అంతరంగంలో ఉన్న దేవుడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే, ఈ లోకం ఇచ్చే ఆయుధాల కంటే బలవంతుడు నీలో ఉన్నాడు. కాబట్టి ఎలాంటి శత్రువులను జయిస్తావు? లివ్ ఫర్ గాడ్ అండ్ ఫైట్ ఫర్ గాడ్. దేవుని కొరకు పోరాడండి, దేవుని కార్యాల కొరకు పోరాడండి. అప్పుడు దేవుడు నీ పక్షంగా పోరాడతాడు. నీవు కూడా చెప్పగలవు అప్పుడు దావీదు వలె సాక్ష్యము, యుద్ధము యెహోవాదే. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు. ఈరోజు నాయన నీ సన్నిధానంకి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. దేవా, దావీదు వర్ధిల్లడానికి, సౌలు నీరసిల్లటానికి గల కారణాలు మాకు వివరించారు తండ్రి. దేవా, మేము దావీదు వలె వర్ధిల్లినట్లుగా, సౌలు వలె నీరసిల్లకున్నట్లుగా ప్రభువా నీ సన్నిధిలో నిన్ను సేవిస్తూ, నిన్ను కోరుకుంటూ, నిన్ను గణపరుస్తూ, వివేకం కలిగి, జ్ఞానం కలిగి, తగ్గింపు కలిగి జీవించే కృప దయచేయండి. నీ సన్నిధి మాతో ఉంచండి. వాక్యం విన్న మేము వాక్యానుకూలంగా జీవించే కృప ఇవ్వండి. వాక్య ఆధారిత జీవితాలు మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తి మమ్మల్ని నింపండి. సంఘంలో బలహీనమైన వారు ప్రతి వారిని ముట్టి స్వస్థపరచండి. ఈ ప్రార్థనలు ఏకీవించిన ప్రతి వారిలో ఎవరు వ్యాధిగ్రస్తులంటే వారిని యేసు నామములో స్వస్థపరచండి. మీ దీవెనలు ప్రతి వారికి దయచేసి మీరే మహిమ పొందమని యేసు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.